వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 9వ పాఠం హితోక్తులు ఈ పాఠ్యాంశంలోని పద్యాలు చూద్దాం. మొదటి పద్యం. నీటి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనె నళించుచుండు అది సజ్జనాళి యందు జల్పితిమేని రాతగీచినట్టి గీతగాదే. నీటి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనె నళించుచుండు అది సజ్జనాళి యందు జల్పితిమేని రాతగీచినట్టి గీతగాదే. ఈ పద్యానికి భావం చూద్దాం. చెడ్డవారితో స్నేహం నీటి మీద వ్రాత వంటిది. ఆ స్నేహం చేస్తుంటేనే నీటి మీద వ్రాతలా నశిస్తుంది. అదే స్నేహాన్ని మంచివారితో చేస్తే రాతి మీద గీతలాగా శాశ్వతంగా ఉంటుంది అని ఈ పద్యానికి భావం. పద్యంలోని పదాలకు అర్థాలను చూస్తే, దుర్జన మైత్రి చెడ్డవారితో స్నేహం, దుర్జనులు అంటే చెడ్డవారు, మైత్రి అంటే స్నేహం, దుర్జన మైత్రి చెడ్డవారితో స్నేహం. నిజము నిజంగా, నీటి మీద వ్రాత అంటే నీటి మీద రాసిన రాత లాంటిది. చేయుచుండగానే, స్నేహం చేస్తుంటేనే అని అర్థం. ఇక్కడ రెండవ పాదంలో నళించుచుండు అని పడింది, అది నశించుచుండు. నశించుచుండు వెంటనే నశించిపోతుంది, లేకుండా పోతుంది. అది ఆ స్నేహాన్నే సజ్జనాళియందున్ మంచివారితో, సజ్జనులు మంచివారు, సజ్జనాళియందున్ మంచివారితో జల్పితిమేని చేసినట్లయితే రాత గీచినట్టి రాయి మీద రాసినటువంటి గీతగాదే, గీతలా శాశ్వతంగా ఉంటుంది కదా అని ఈ పద్యానికి ప్రతిపదార్థం. చెడ్డవారితో స్నేహం చేస్తే ఆ స్నేహం ఎంతో కాలం నిలబడదు, కొంతకాలానికే అది నశించిపోతుంది. నీటి మీద వ్రాతల వెంటనే నశిస్తుంది. అలాంటి స్నేహాన్ని మంచివారితో చేస్తే అది శాశ్వతంగా, ఎట్లా అంటే రాయి మీద చెక్కినటువంటి అక్షరంలా గీసినటువంటి గీతల శాశ్వతంగా ఉంటుంది అని ఈ పద్యం చెబుతుంది. రెండవ పద్యం. లోభివాని చేతిలో సిరియంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు తెరువు నడుచు వేళంగరుకు వేసవి ఎండ మాడువాని కిందన నీడవోలే. లోభివాని చేతిలో సిరియంతగా వెలయుచున్న సొంత ఫలము లేదు తెరువు నడుచు వేళ గరుకు వేసవి ఎండ మాడువాని కిందన నీడవోలే. ఈ పద్యానికి భావం చూసినట్లయితే, దట్టమైన వేసవికాలపు ఎండలో ప్రయాణించేవాడికి తన నీడ వలన ప్రయోజనం లేనట్లే లోభి వాని చేతిలోని డబ్బు వలన తనకు ఏమాత్రం ప్రయోజనం లేదు అని ఈ పద్యానికి భావం. ఇక ఈ పద్యంలోని పదాలకు అర్థాలు చూసినట్లయితే, లోభి అంటే పిసినారి, లోభివాని ఖర్చు పెట్టని వాని, చేతిలో అతని చేతిలో ఉన్న, సిరి అంటే డబ్బు సంపద, ఎంతగా ఎంత ఎక్కువగా, వెలయుచున్నా ఉన్నా, ప్రకాశిస్తున్నా, మూలుగుతున్నా అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. తెరువు మార్గంలో, నడుచువేళ నడుస్తున్న సమయంలో, కరకు దట్టమైన కఠినమైన
బాగా కాస్తున్న వేసవి ఎండ, వేసవి కాలపు ఎండలో మాడువానికి, మాడిపోతున్నవాడికి తన నీడవోలే, తన సొంత నీడవలే సొంత కొంచెమైన ఫలము లేదు, ప్రయోజనం లేదు. అంటే పిసినారి ఎంత సంపాదించినా, తన చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బు వల్ల ఆ పిసినారికి కొంతైనా ఫలితం, ప్రయోజనం ఉండదు. అది ఎలాగంటే, వేసవి కాలపు ఎండలో మాడిపోతున్న వ్యక్తి తన నీడ వల్ల తనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా అని ఈ పద్యం చెబుతుంది. మూడవ పద్యం. ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోటనిట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరముననున్నను జంద్రుకరములమృతరసమె కురియుగాగాదే. ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోటనిట్లు చెడ్డ మాట వెడలు, రాహువదన గహ్వరముననున్నను జంద్రుకరములమృతరసమె కురియుగాగాదే. ఈ పద్యానికి భావం చూసినట్లయితే, మంచివారికి ఎంత కోపం వచ్చినప్పటికీ వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి, కానీ వారి నోటి నుండి చెడు మాటలు రావు. విషంతో నిండిన రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు, కానీ విషాన్ని చిందించుడు కదా అని ఈ పద్యానికి భావం. ఈ పద్యంలోని పదాలకు అర్థాలు చూసినట్లయితే, రాహు, రాహు యొక్క చంద్రుణ్ణి మింగే రాహు, వదన ముఖమునందలి, గహ్వరము నోటిలో ఉన్నను చిక్కిన, చంద్రు అక్కడ జంద్రు అని ఉంది, అంటే చంద్రుడు, కరములు అంటే కిరణాలు, అమృత రసము అమృత వర్షము, సత్పురుషులు మంచివారు, నోటన్ నోటి నుండి, చెడ్డ మాటలు చెడు మాటలు. ఇది ఈ పద్యంలోని పదాలకు అర్థాలు. అంటే ఎంత కోపంతో ఉన్నప్పటికీ మంచివారి నోటి వెంట ఎప్పుడు మంచి మాటలే వస్తాయి, చెడ్డ మాటలు రావు. అది ఎలాగంటే, రాహువు గొంతులో చిక్కుకున్నప్పటికీ చంద్రుడు చల్లని అమృతపు వర్షపు జలుని కిరణాల రూపంలో మనకి అందిస్తాడు కదా. ఆ విధంగానే మంచివారు ఎంత కోపంతో ఉన్నా వారి నోటి నుండి మంచి మాటలే వస్తాయి అని దీనికి భావం. 4వ పద్యం. మానవంతుడైన వాని మనం వంచదసులు గూడనున్న తంబేయగును, మునిగిపోవు వేళను సూర్యకిరణముల్ మీది ప్రక్కగాది మెరయుచుండు. మానవంతుడైన వాని మనం వంచదసులు గూడనున్న తంబేయగును, మునిగిపోవు వేళను సూర్యకిరణముల్ మీది ప్రక్కగాది మెరయుచుండు. ఈ పద్యానికి భావం చూసినట్లయితే, ఆత్మాభిమానం కలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు. సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు కదా అని ఈ పద్యానికి భావం. ఈ పద్యంలోని పదాలకు అర్థాలను చూసినట్లయితే, మానవంతుడు అభిమానం గలవాడు, అంత్యదశల్ చివరి దశలలో, మనంబు మనస్సు, ఉన్నతంబు ఉన్నతంగానే ఉంటుంది, అగును ఉంటుంది, మునిగిపోవు వేళ అంటే అస్తమించే సమయంలో, సూర్యకిరణముల్ అంటే సూర్యకిరణాలు,
మీది పైకి, ప్రక్కన్ పక్కలకు, వెరయుచుండు కాంతులను వెదజల్లుతుంది. కథ